దినాన్ని బట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవాది దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరోసారి క్రీస్తునామమున వందనాలు. ప్రభు యొక్క మాటలు మనం జాగ్రత్తగా విందాం. చాలా విలువైనటువంటి సమయం కనుక మీరు జాగ్రత్తగా ప్రభు మాటలు వినవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాం. వాక్యం అనగానే చాలా మంది బయటికి వెళ్తున్నారు, పాఠం అనగానే అందరు శ్రద్ధ చూపుతున్నారు. కానీ బైబిల్ కనుక మీలో ఉన్న ఆత్మ రక్షింపబడాలి అంటే మీరు తప్పకుండా నా వాక్యానికి మీ హృదయంలో చోటివ్వాలి. ఒకవేళ వాక్యం వినకపోతే దుష్టుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, మిమ్మల్ని పాపుడు వైపు నడిపిస్తాడు. అందుకొరకే ఈ లోకానికి మహనీయులైనటువంటి యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రక్షణను ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయమందు ప్రత్యేకముగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు క్రీస్తు నమ్మినటువంటి మనమందరం క్రీస్తు మనకు ఇచ్చినటువంటి రక్షణలో మనం ఉన్నామా? క్రీస్తు ఇచ్చినటువంటి రక్షణలో మనం ఉన్నామా? నిజంగా యేసు ప్రభుల వారిని ఈరోజు మనం ఒకటే కాదు, మన రాష్ట్రం ఒకటే కాదు, మన దేశం ఒకటే కాదు, నాగరికత కలిగిన ప్రతి దేశము ఈరోజు యేసు ప్రభుల వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. అంత గొప్పవాడా మన యేసు ప్రభుల వారు? ఆయనలో అంత గొప్పతనం ఏముంది? ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక జాతి కాదు, ఓ మతము కాదు, అన్ని వర్గాల వారు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చారు అంటే ఇంతకు ఆయనలో ఏముంది? మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని కదా, ఆయన కంటే ముందు ఎంతో గొప్ప గొప్ప వారు ఈ లోకంలో జన్మించారు. ఆయన కంటే ముందరగా ఆయన తర్వాత కాలంలో కూడా చాలా మంది గొప్పవారు, పండితులు, శాస్త్రులు, విజ్ఞులు, మేధావులు చాలా మంది జన్మనిచ్చారు. కానీ వారందరికంటే ఈయన ప్రత్యేకంగా ఉన్నవాడు. యేసు ప్రభువు వారి కంటే ముందర సోక్రటీస్ ఉన్నాడు, ప్లేటో ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు. తర్వాత కాలంలో కూడా రాజాలైన చక్రవర్తులు ఉన్నారు. వారందరికంటే ఈయనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వారందరూ చేయలేనిది ఈయన చేయగలిగాడు. ప్రేమైన దేవుని కదా, వారందరూ ఇవ్వలేనిది యేసు ప్రభుల వారి ఈ లోకానికి ఇవ్వడానికి వచ్చారు. వారందరూ పొందలేనిది యేసు ప్రభుల వారి ద్వారా పొందుకోవడానికి మనం ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డగా, అందుకే ఆయన రక్షణలో నీవు ఉన్నావా అని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనకు సెలవిస్తుంటుంది. ఆయన పుట్టిన దినాన్ని బట్టి మనం ఎన్నో సార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మళ్ళా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచన భాగం. ఇంటి కింద ఉన్న వారు జాగ్రత్తగా వాక్యం వినండి. టెంట్ వెనకాల రోడ్డు మీద నిలబడ్డవారు కూడా నా మాటలు వినకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటలు మీరు గౌరవించండి. నేను చాలా చిన్నవాడిని, పేదవాడిని కనుక నాకు భయపడవద్దు. మన కన్న తండ్రి అయిన దేవునికి మీరు భయపడాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ దుష్టుడు అల్లరిని సృష్టిస్తాడు.
ఎక్కడైతే వాక్యము మనుషుల హృదయాలలోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడో అక్కడే దుష్టుడు మన హృదయాలలోకి చొరబడతాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చుట్టూ మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోండి. ఎవరితో మీరు మాట్లాడొద్దు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు వాక్య భాగాన్ని ముగిస్తారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, మనందరి కొరకు రక్షకుడుగా ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకయ్యా ఈ లోకానికి వచ్చావు? ఎందుకొరకయ్యా నువ్వు సత్రంలో స్థలము లేనివాడిగా, పశువుల తొట్టిలో కరుణ పెట్టబడ్డవాడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చావంటే, యేసు ప్రభువు వారు అన్న మాట ఏమిటంటే, నేను రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాను. నేను రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాను. మరి రక్షకుడు అంటే ఏం చేస్తాడు? మీరు చెప్పాలి, ఏం చేస్తాడు? రక్షకుడు అంటే అద్భుతాలు చేస్తాడు. రక్షకుడు అంటే ప్రజలకు డబ్బులు ఇస్తాడు. రక్షకుడు అంటే ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడుతాడా? రక్షకుడు అంటే ఏం చేస్తాడు? ప్రేమైన దేవుని బిడ్డలా, మీరు ఆలోచించాలి. వాక్యం వినేవారు, రక్షకుడు అంటే దాని అర్థం ఏంటి? కాపాడేవాడు. ఎందులో నుంచి కాపాడేవాడు? ఎక్కడ నుంచి అయినా కాపాడుతాడు. ప్రమాదాల దగ్గర నుంచి కాపాడుతాడు. ఇంకా వేరే వాటి నుంచి ఆయన కాపాడుతాడంటే కాపాడేవాడు కాదు. కానీ దానికంటే గొప్ప అర్థం ఏమిటంటే, రక్షకుడు అంటే రక్షణ ఇచ్చేవాడుగా మనం చెప్పుకోవచ్చు. దావీదు పట్టణమందు ఆయన రక్షకుడుగా ఎందుకు ఉదయించాడు అంటే, లోకములో ఉన్న వారందరినీ రక్షించాలి. లోకములో ఉన్న వారిని అందరినీ ఎందుకు రక్షించాలి? ఎందుకు ఆయన అందరినీ కాపాడాలి? వేరే నాయకులు ఉన్నారు కదా, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు కదా, దేశభక్తులు ఉన్నారు, స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, విప్లవకారులు ఉన్నారు, గొప్ప గొప్ప ఎవరి ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు కదా. మరి వీళ్ళ మనుషులను కాపాడలేదంటే వీరెవ్వరు కాపాడలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు ఎవరు కాపాడలేరు. కనుకనే రక్షకుడైన యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని ఆయన కాపాడడానికి ఈ లోకానికి వచ్చాడంటే, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆయనను మనం ప్రశ్నించినప్పుడు, యేసు ప్రభువు వారిని మనం అడిగినప్పుడు, ఎందుకయ్యా నువ్వు ఈ లోకానికి వచ్చావు? ఎందుకయ్యా దావీదు పట్టణమందు జన్మించావు? ఎందుకయ్యా సత్రంలో స్థలము లేనివాడిగా పరుణ పెట్టబడ్డావు అని ఆయనను అడిగినప్పుడు యేసు ప్రభువు వారు సమాధానం ఇచ్చిన మాట ఏమిటంటే, ఈ లోకములో పాపులున్నారు, వారందరినీ నేను రక్షించాలి అన్నారు. ఈ లోకంలో పాపులు ఉన్నారు, ఈ లోకంలో పాపులు ఉన్నారు కనుక వారిని నేను రక్షించాలి. ఒకవేళ వారిని నేను రక్షించకపోతే వారు మరణానికి వెళతారు, మరణము తర్వాత నరకానికి వెళతారని నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకయ్యా ఈ లోకానికి వచ్చావంటే, నేను పాపులను రక్షించాలి. ఎందుకయ్యా పాపులను రక్షించాలని కోరుకుంటున్నావంటే, పాపులు మరణానికి వెళతారు. ఆ మరణము నిత్యాగ్ని, అగ్ని గుండము, వేదనకరమైన స్థలం. ఆరని అగ్నిఘోష, ఆత్మల వేదన, కటిక చీకటి అన్నాడు. భయంకరమైనటువంటి శబ్దాలు, ఏడుపు శబ్దాల మధ్యలో నా పిల్లలు ఎవ్వరు అక్కడికి వెళ్ళకూడదు. నా పిల్లలందరినీ నేను కాపాడాలి, వారిని కాపాడాలి. కనుకనే నేను రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాను. నేను రక్షకుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాను? నా పిల్లలు ఎవ్వరు నశించకూడదు. ఈ భూమి మీద, ఆరిన నేల మీద మనిషి అన్నవాడు, ఊపిరితో ఉన్నవాడు, ఉన్నవాడైనా లేనివాడైనా,
అయినా సైనాధిపతి అయినా సైనికులైనా ఎవరైనా వాళ్ళెవ్వరూ నశించకూడదు. వారందరినీ నేను కాపాడాలి, వారందరినీ నేను కాపాడాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మరి ఎవరు పాపులు అంటే నిజంగా ఆయన రాకముందు మనుషులందరూ పాపులే ప్రేమల దేవుని బిడ్డగా. ఎందుకంటే పాపము వలన మనిషి మరణిస్తాడు గనక, పాపము వలన మనిషి నరకానికి వెళతాడు గనక, నా పిల్లలు ఎవరు మరణంలోకి వెళ్ళకూడదు, నా పిల్లలు ఎవరు అగ్నికి వెళ్ళకూడదు, నా పిల్లలందరినీ నేను కాపాడాలని ఒక దేవుని కుమారుడిగా మనలాంటి శరీరాన్ని ధరించుకొని కన్య మరియ గర్భములో సత్రములో స్థలము లేని వాడిగా, ఓ పేదవాడిగా, ఓ అభాగుడిగా మన కొరకు వచ్చాడు ప్రేమల దేవుని బిడ్డగా. ఆ మరణం నుంచి కాపాడు. ఓ తండ్రి తన పిల్లలందరినీ విహారయాత్రకు తీసుకెళ్ళాడు. ఓ తండ్రి తన ముగ్గురు కుమారులు అలా విహారయాత్రకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న చెరువు లాంటిది వారికి కనిపించింది. పిల్లలు ముచ్చటపడ్డారు. నాన్న ఇక్కడ నీళ్లున్నాయి, వెళ్ళగా మేము ఇక్కడే ఆడుకుంటాం అన్నారు. సరే జాగ్రత్తగా నీళ్ళకి దిగకండి, నీళ్ళకి దిగితే ప్రమాదం ఉంటుంది, ఆ ప్రమాదం వలన ఏదైనా సంభవించవచ్చు, జాగ్రత్తగా ఒడ్డు దగ్గరనే మీరు ఆడుకోనండి అన్నారు. అలా పిల్లలు ఆడుకుంటూ పెద్ద కుమారుడు నీళ్ళకి దిగాడు. నీళ్ళకి దిగిన క్షణమే ఆ నీళ్ళ అడుగు భాగంలోకి కాలు పెట్టాడు. వెంటనే నీళ్ళల్లో మునిగిపోయాడు. ఇది చూసిన రెండవ కుమారుడు అన్నాడు, అయ్యో అన్న చనిపోతున్నాడు, అన్నను పట్టుకుందాం అని చేయించాడు. నీళ్ళల్లో ఉన్న కుమారుడు ఒడ్డు మీద ఉన్న రెండవ కుమారుని చేయి పట్టి నీళ్ళలోకి లాగేశాడు. ఈ ఇద్దరు కుమారులు చనిపోతున్నారని తెలిసి మూడవ కుమారుడు, మా అన్నలు ఇద్దరు చనిపోతున్నారు, వారిని ఎలాగైనా కాపాడాలని వారికి చేయించాడు. నీళ్ళలో ఉన్న వారు ఇతని చేయి కూడా లాగేశారు. ఇది చూసిన తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు. అయ్యో నా పిల్లలు ఈ ఒడ్డులో ఈ చెరువు ఒడ్డులో ఆడుకోమంటే నీళ్ళకి దిగారని గుండెలను బద్దలు చేసుకుంటూ, అయ్యో నా పిల్లలు చనిపోతున్నారని అమాంతం తెలుసుకోగానే వెనక ముందు ఆలోచించకుండా పిల్లల మీద ఉన్న ప్రేమతో ఒక్కసారిగా చెరువులోకి దూకేశారు. పిల్లలందరూ తండ్రిని పట్టుకున్నారు. అక్కడే 4 చనిపోయారు. తీరా జరిగింది ఏమిటి? దీని వెనకాల ఉన్న నీతి సూత్రం ఏమిటంటే, దిగిన వారికి అందరూ ఆలోచించారు. బంధువులు వచ్చారు, భార్య వచ్చింది, ఇంటి పక్కల వారు వచ్చారు. వచ్చి రాగానే అన్న మాట ఏమిటంటే, వీళ్ళలో ఎవరికి కూడా ఈత రాదు అని చెప్పారు. వీళ్ళలో ఎవరికి కూడా ఈత రాదు. ఒకవేళ అదే ఈతనే వీళ్ళకి వచ్చింటే వీళ్ళు కాపాడబడేవాళ్ళు. ఈ రోజు నవ్వుకుంటూ సంతోషంగా నా ఇంటిలో కలకలలాడుతూ ఆనందాలతో సంతోషాలతో సమాధానంతో ఉండేవాళ్ళు. ఈ రోజు నా ఇల్లు దుఃఖంతో నిండి ఉన్నది. నా ఇంటిలో 3 శవాలు ఉన్నాయి, నా వారికి 4 శవాలు ఉన్నాయి, నా ఇంటిలో ఉన్న నాకు ఇంకా ఆనందమే లేదు అనుకుని కట్టుకున్న భార్య బలవల ఏడ్చింది. దీని వెనకాల ఉన్న అర్థం ఏమిటంటే, వాళ్ళకు ఈత రాదు కనుక వాళ్ళు ఎవరు రక్షించలేకపోయారు. అదే అందులో ఒకడు ఈత వచ్చిన వాడు ఉంటే, అవకాశం ఉంటే ఒకరిని, ఇద్దరిని, ముగ్గురినైనా కాపాడేవాడు. ఇక్కడ కూడా లోకంలో కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరము కూడా పాపము చేశాము కనుక మనమందరము చచ్చిపోయే స్థితిలో ఉన్నాం. అలాంటి చచ్చిపోయే స్థితిలో ఉన్న మనల్ని కాపాడడానికి రక్షకుడైన ఒక ఈతగాడిగా ఆయన లోకానికి వచ్చాడు. ప్రేమల దేవుడు, మనమందరము చనిపోయే స్థితిలో ఉన్నాం, పాపములో మునిగిపోయి ఉన్నాం. మనమందరము పాపము చేత, అల్లరి చేత, దుర్మార్గం చేత, దుష్టతం చేత, వ్యభిచారం చేత, దొంగతనం చేత, కామము చేత, మత్సరం చేత మనకు ఈర్ష, అసూయ, కోపము, ద్వేషము, పగలు, ప్రతీకారం ఒక్కొక్కడి మీద రగిలిపోతుంది కనుక మనమందరము పాపానికి దగ్గరగా వెళ్ళాం,
పాపంలో మునిగిపోతున్నాం. చిట్ట చివరిగా మునిగిపోతున్న మన దగ్గరికి ఆయన వచ్చిన మాట ఏమిటంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి ఇప్పుడు కొట్టండి ప్రేమ దేవుడు. ఒకవేళ ఆయన ఈ లోకానికి రాకపోతే, ఆయనే కన్యమరియ గర్భము ధరించకపోతే, సత్రంలో ఆయనకు స్థలం ఇవ్వకుండా పశువుల తొట్టులు ఆయన ఉండకపోతే, ఈరోజు మనం ఎవ్వరము ఇక్కడ కూర్చే వాళ్ళం కాదు ప్రేమ దేవుని బిడ్డగా. మనం ఎవరు పాట పాడే వాళ్ళం కాదు, ప్రార్థన చేసే వాళ్ళం కాదు. మనకు ఎవరికి రక్షణ లేదు. ఎందుకంటే మనలో కూడా పాపము చేసిన వారమే. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమపత్రిక 6వ అధ్యాయం 28వ భాగాన్ని చదువుకొని ముగించుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయం 28వ భాగం. వింటున్నారా? మంచిగా భోజనాలు చేశారు, పిండి వంటలు, కొత్త బట్టలు, వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? నిలబోతుందో కానా? వినాలా? ఆ కోపం వస్తే పడతా, కొట్టిన తర్వాత ఇక మా ఊరికి పోతాయి. జాగ్రత్త. నేను పెట్టుకున్నా, నేను ఉండాలి. ఎందుకు కొట్టినావంటే వాక్యం నన్ను కొట్టా అని పోలీస్ స్టేషన్లో చెప్తాను. వినాలి ప్రియమైన దేవుని బిడ్డల. రోమపత్రిక 6వ అధ్యాయంలో వచ్చుకున్నాను. ముగిస్తాను 5 నిమిషాలు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. అది నీవైనా, నేనైనా, ఉన్నవాడైనా, లేనివాడైనా, గరుడైనా, గొప్పవాడైనా, ఎవరమైనా అది పాపము చేస్తే మనకు మరణము ఎదురు చూస్తుంది ప్రియమైన దేవుని బిడ్డల. ఒకవేళ పాపము చేస్తే, పరిశుద్ధులుగా మనం ఉండకుండా పాపము చేస్తే మరణము మనకు దగ్గరగా ఉంది, సమీపించింది. ఆ మరణములోకి మనం వెళుతాం. అందుకే పాపము చేస్తారు కనుకని పాపము చేయకూడదు. పాపము చేసినటువంటి మనము పవిత్రపరచుకోవాలని కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డల. ఆయన కోరుకుంటున్నాడు, అయ్యో నా పిల్లలు పాపము చేస్తున్నారు, అయ్యో నా పిల్లలు అనేకమైన తప్పులు చేస్తున్నారు, అపరాధములు చేస్తున్నారు, అనేకమైనటువంటి చెడ్డ క్రియలు చేస్తున్నారు. ఈ పాపము వలన మరణం వారికి ఎదురుగా నిలబడుతుంది. అందరూ మరణిస్తారు, నా పిల్లలు ఎవరు మరణించకూడదు. పాపము వలన మరణం వస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోమంటున్నాడు ప్రియమైన దేవుడు. మిమ్మల్ని మీరుగా మీ హృదయాలు పవిత్రపరుచుకునండి. మనము వాక్యం ద్వారా, రక్షణ ద్వారా, బాప్తిసం ద్వారా మన పాప క్రియలను తీసివేసుకొని పరిశుద్ధులుగా మనం నిలబడితే పరలోకానికి వెళతాం ప్రేమైన దేవుని బిడ్డల. ఒకవేళ నువ్వు పాపిగా దేవుని మందిరానికి వస్తే, ఆయన అంటున్న మాట ఏమిటంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ భాగాన్ని చదువుకుందాం. నా సన్నిధి నీకు కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా సన్నిధిన కనబడవలనని మీరు వచ్చుచున్నారే. మీ అందరిని బట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట. ఈరోజు పండుగలు వచ్చారా, ఆదివారం వచ్చారా మీరు కదా? మరలా ఆదివారం కూడా ఏముంటుంది సంఘంలో? ఆరాధన. ఆ రోజు వస్తారా? దేవుడు రాసుకుంటారు. అంటే ఈ రోజు దేవుడు కూడా వచ్చారు మీరు, ఆయన సన్నిధిన కనబడవాలని. అంటే కదా వాక్యము సూటిగా మాట్లాడుకోవాలి. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నాడు. వీడన్నాడు కదా, సార్ పోయకుండగా, నొప్పి రాకుండా ఆపరేషన్ చేయి అన్నాడు. అవుతుందా? పోయకుండగా, నొప్పి రాకుండా అవుతుందా? వాక్యము కూడా మీ హృదయాలకు, మీ గుండెలకు నొప్పి కలిగిస్తుంది. అలా కలిగిస్తే అది మంచి మన్ను, నవ్వించేది మన్ను కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నవ్వులాటలకు, వెకిలి చేష్టాలకు, మాట్లాడుకోవడానికి, ఒకరి మీద ఒకరు సెటర్ చేసుకోవడానికి
నీ హృదయాలకు నొప్పి పుడుతుందంటే ఈ మాట ద్వారా నీ హృదయంలో ఒక మంచి వాక్యం నీ హృదయానికి వెళుతుంది. ఆ మాట విన్న తర్వాత నీవు సరి చేసుకోవాలి. వాక్యము హృదయాన్ని గాయపరుస్తుంది. ప్రేమైన దేవుడు, ఏ వాక్యం అయితే నేను గాయపరుస్తుందో, ఏ వాక్యం అయితే నా కొరకే చెప్పాడని నువ్వు అనుకుంటావో, ఆ మాట నీ హృదయంలో భద్రపరచుకుంటే, అయ్యో నేను బ్రతకాలి, మారిపోవాలి, నా పాపాన్ని విడిచిపెట్టుకోవాలి, నేను పరిశుద్ధుడుగా బ్రతకాలి, నా కొరకు ఆయన వచ్చాడు అన్న మాటలు నీకు అర్థమవుతాయి. ప్రేమడ దేవుడు, కానీ చాలా మంది నమ్మడానికి వస్తున్నారంట, ఆయన సన్నిధిన కనబడాలి. కొత్త బట్టలు పెట్టుకొని, నగలు పెట్టుకొని, వజ్ర వైడూర్యాలు ధరించుకొని, ఎవరి గుండెల మీద నగలు పెట్టుకున్నాం, కానీ గుండెల్లో దేవుని మాటలు పెట్టుకోవాలి. ప్రేమైన దేవుడు, మన గుండెల్లో ఉండవలసినది దేవుని మాటలు. ప్రేమైన దేవుని బిడ్డలా, ఆత్మను రక్షించేది వాక్యమే కదా, కష్టాలను నెమ్మదించేది వాక్యమే కదా. ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి. హృదయాల మీద ఉంటుంది ఏమిటంటే అవి ఆభరణాలుగా మారుతున్నాయి. ఆభరణాలు నేను వద్దనడం లేదు, ఆభరణాల కంటే విలువైనది వాక్యం నీ హృదయంలో ఉంచుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలా, పండుగ అనేది కొత్త బట్టలు మంచిది. పండుగ అనగానే ఇంటికున్న ఇల్లాని దుర్గం, హృదయానికి ఉన్న పాపం అనే ఇల్లాని దుర్గావా? ఎన్నో సంవత్సరాలు క్రిస్మస్ చేస్తున్నాం కదా, పోయిన సంవత్సరం కూడా చేశారు. అవును, నా స్థానంలో ఇంకొక దైవజనుడు ఉన్నాడు. ఇదే కొత్త బట్టలు, ఇదే పాటలు, ఇదే వాక్యం. మారిన వారు ఉన్నారు, పాపాన్ని విడిచిన వారు ఉన్నారు, పవిత్ర వైపు సాగిన వారు ఉన్నారు, పరిశుద్ధులుగా మారిన వారు ఉన్నారు. ఎవరి కొత్త భోజనం చేసుకుని కడుపులో పెట్టుకుంటున్నావే కానీ కొత్త వాక్యాన్ని హృదయంలో పెట్టుకోలేకపోతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నాకు కనబడవాలని మీరు వస్తున్నారే. ప్రత్యేక పాటలని వస్తున్నారు, దశమ భాగమని వస్తున్నారు, నన్ను చూడాలని వచ్చేవారు ఉన్నారు, నేను కనబడాలని వచ్చేవారు ఉన్నారు, నా పేరు చెప్పలేదని అనుకునేవారు ఉన్నారు. అందుకే మీ అందరితో ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడితే రాళ్ళతో కొట్టే ప్రజల లోకంలో ఉన్నారు. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా సన్నిధి నాకు కనబడవాలని మీరు వస్తున్నారు కదా. అందుకే ఆయన అంటున్న మాట, రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. నా ఆవరణము, నా పరిశుద్ధ ఆలయములకు, నా ఆవరణములకు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీరు ఇచ్చిన కానుకలు, అర్పణలు, హోమములు, బలియాగములు ఇవన్నీ వ్యర్థమంటున్నారా, లాభమంటున్నారా? వ్యర్థం. నువ్వు బాధ లేకుండా 10,000 ఇచ్చినా లాభం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలా, కావలసింది నీవు, నీ ధనం కాదు. నువ్వు బాగుని అప్పుడు 1 రూపాయి ఇచ్చినా దేవుడు దాని లెక్కలో మూట పెడతాడు. నువ్వు బాగా లేకపోయినా, నువ్వు పాపముతో ఉండి ఎన్ని పండుగలు చేసినా, ఎన్ని పాటలు పాడినది అందుకే నా సన్నిధికి మిమ్మల్ని రమణ వాడేవాడు. పాపాన్ని తీసివేసుకుని రావాలి. ప్రేమల దేవుని బిడ్డలా, మనల్ని ఏం మాట చెప్పండి. క్రైస్తవులుగా చిన్నప్పటి నుంచి క్రైస్తవులు మనలో అబద్ధం మానలేదు, వ్యభిచారం మానలేదు, తాగుడు మానలేదు, అన్యాయము మానలేదు, ఒకరినొకరు ప్రేమించాలన్న సంగతులు కూడా మనం మర్చిపోయాం. ప్రేమల దేవుని బిడ్డలా, నిన్ను నీ సహోదరుని ప్రేమించాలంటే ఇంటిలో ఉన్న వారిని కూడా ప్రేమించలేని పరిస్థితి, స్వయాన అన్నదమ్ములుగా ఉన్న వారిని ప్రేమించలేని పరిస్థితి, అన్న చెల్లెలను ప్రేమించలేని పరిస్థితి, చివరికి కన్న తల్లిని ప్రేమించలేని. 3 రోజుల కింద పేపర్ చదివాడు. ప్రేమల దేవుడు, తల్లి పేరిట కొంత ఆస్తుంది, కుమారుని పేరిట కొంత ఆస్తుంది. కుమారుడు అడిగాడు, అమ్మ నువ్వు చచ్చినా మనసాన పడ్డా చూసేది నేనే కదా, నీ పేరట ఉన్న ఆస్తి నా పేరు మీద ఎక్కియాలి. తల్లి ఎక్కించలేదు. తల్లి విడలేదని చెప్పి కొడుకు గొంతు పట్టి చంపేశాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, మనుషులలో పాపం ఎలా ఉంది చూడండి, మనుషులలో అన్యాయం ఎలా పెరిగిపోతుంది చూడండి, మనుషులలో కోపం ఎలా పెరిగిపోతుందో చూడండి, మనుషులలో అసమానతలు ఎలా దారి తీస్తున్నాయో చూడండి.
క్రీస్తుని నమ్మిన నీలో ఇసుక రేణువంత ప్రేమ ఉందా? ఇసుక రేణువంత నీలో ప్రేమ ఉంటే నీ ఇంటిలో సమాధానం, నీ అన్నదమ్ముల మధ్య సమాధానం, నీ అక్క చెల్లెల మధ్య సమాధానం, సంఘంలో సమాధానం, కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలా, క్రీస్తుని నమ్ముకుంటున్నాం కానీ ప్రేమ లేని క్రైస్తవులుగా మనమంతా మారిపోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలా, అందుకే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నా సన్నిధికి మీరు వస్తున్నారు కానీ మీరు ఎన్ని ఇచ్చినా. అందుకే 16 వచ్చిన చివరి మాట ముగిస్తాను. మిమ్మల్ని కడుగునడి శుద్ధి చేసుకునడి, మీకు స్త్రీలు నాకు కనబడకుండా వాటిని తొలగించని. మీరు కడుకోవాలి. వాక్యం అనేటువంటి ఈ వాక్యము ద్వారా మన హృదయాలను కడుకోవాలి. బాప్తిసము ద్వారా మన పాపములను తీసివేసుకుని మనం శుద్ధులుగా మారితే రాబోయే లోకానికి, పరలోకానికి వెళ్తాం. ప్రేమడ దేవుడు బిడ్డలారా, అందుకే కదా నేను వచ్చింది. అందుకే కదా ఈ లోకంలో సత్రములో స్థలం లేని వాడిగా, ఓ పేదవాడిగా ఈ లోకానికి నేను వచ్చాను. గాలిని కత్తించిన నేను ఓ కోటలో పుట్టలేనా? 5 రెక్కలు 2 చేపలు 5,000 మందికి పంచిన నేను అంతఃపురంలో ఉండలేనా? ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఆయన ఒక సామాన్యుడిగా వచ్చాడు. సామాన్యుడిగా ఉంటే నువ్వు ఆయన నమ్ముతావు. శరీరాన్ని ధరించుకుంటే ఆయన కూడా మనలాంటి వాడిని నమ్ముతావు, తెలుసుకుంటావని దేవుడు కోరుకొని సత్రంలోకి వచ్చాడు. ఆ సత్రంలో ఉన్న ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆ పాపులలో ఉన్న మనం వాక్యము ద్వారా మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ప్రేమట దేవుని బిడ్డలా, ఇంకా బాప్తిసం తీసుకున్న వారు ఎందరో మనలో ఉన్నారు. ఎందరో మనలో ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఊపిరి ఆగిపోతారో తెలియదు. ప్రేమల దేవుని బిడ్డలా, ఈ సంవత్సరం క్రిస్మస్ లో ఉన్నాం మనం. వచ్చే సంవత్సరం మరలా డిసెంబర్ 25న ఎవరు ఉంటామో, ఎవరు వెళ్ళిపోతామో, ఎవరు ఎక్కడికి వెళ్తామో తెలియదు. ప్రేమల దేవుని బిడ్డలా, అందుకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు పరిశుద్ధుడిగా మారాలి, పాపిగా ఉండాలి, పరిశుద్ధుడిగా మారాలి. అలా మారితే పరలోకంలో చూడండి. మన జీవితం చాలా చిన్నది. ఈరోజు నవ్విన మనం మరలా ఒకరోజు మనం చచ్చిపోతే మన వారి ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు, భుజాల మీద మోసుకొని ఊరి చివర ఒక సమాధిలో పెట్టి మట్టేసి మరలా ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఆ మట్టిలో నిలుస్తున్న నీవు నీ పాపము ద్వారా మరలా పాతాళానికి వెళితే ఆరని అగ్నికి, ఆరని ఆత్మల గోచకు నీవు వెళ్తావు కనుక అక్కడికి వెళ్ళకూడదని నిన్ను రక్షించడానికి నేను వచ్చానయ్యా, నేను వచ్చాను. అందుకే రోగులకు వైద్యుడు అక్కరలేదు. ఎవడు రోగులకు వైద్యుడు అవసరమా? అవసరం కదా. ఆరోగ్యవంతులకు అవసరం లేదు. మనమందరము ఆరోగ్యవంతులమా, రోగులమా? బైబిల్ భాష మనమందరం కూడా సిక్నెస్ లో ఉన్నవా, అనారోగ్య స్థితిలో, పాపం అనేటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నావా? ఓ తండ్రి కుమారుడితో ఓ కాలికి గాయమైంది కదా, పక్కనే హాస్పిటల్ ఉంది, వైద్యుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి బాగు చేసుకున్నాడు. అక్కడ తండ్రి కుమారుడు అన్నాడు, నాన్న నాకేమవుతుంది నాన్న, నేను బలవంతుని, బలాన్ని కొండలను పిండి చేసే శక్తి ఉన్నవాడిని. కాలికి గాయమైతే ఏమైతుంది నాన్న, చేతులు బాగున్నాయి, కాళ్ళు కూడా బాగున్నాయి, నేను బాగున్నాను అనుకున్నాడు. తండ్రి మరలా చెప్పాడు, మరి ఇక్కడే వైద్యుడు ఉన్నాడు, 1000 రూపాయలు పెట్టి వైద్యం చేస్తున్నాడు, ప్రభుత్వ సర్కారు కాకుండా వెళ్ళుగా. కాలికి గాయమై ఆ గాయము మెల్లమెల్లగా పాదాల దగ్గరికి వచ్చింది, పాదాల దగ్గర నుంచి మోకాలి వరకు వెళ్ళిపోయింది. అప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వైద్యుడు అన్న మాట ఏమిటంటే, ఇక కాలుని తీసివేయాలి. ఆ రోజు చిన్న గాయము ఈ రోజు పెద్ద గాయంగా మారిపోయింది. ఆ రోజు వేలికి తగిలిన చిన్న గాయం ఈ రోజు కాలికి పెద్ద గాయంగా మారిపోయింది. కాలుని తీసివేయాలి. ఇందులో ఉన్న అర్థం ఏమిటంటే, ప్రేమైన దేవుడు, నేను చేసేది చిన్న పాపమే కావచ్చు, ఒక రోజు అది పెద్ద పాపంగా దారితీస్తుంది, చివరికి మనకు మరణానికి దారితీస్తుంది.
వైద్యుడని యేసు ప్రభువు వారు ఉన్నారు. ఆయన దగ్గరికి మనం వద్దాం. ఎందుకంటే రోగులకు వైద్యుడు ఎలాగో అవసరమో పాపులైనటువంటి మనకందరికీ యేసు ప్రభువు వారు అవసరం. అందుకే ఆయన దగ్గరకు వస్తే మనల్ని మనం కడుక్కొని పవిత్రులుగా నిలబడితే ఆయన ఉన్న లోకానికి మనం వెళతాం. ఆయన ఉన్న పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అందుకే మనం నీతిమంతులుగా కనిపించాలి. ఏ దామున ఏ దొంగ వచ్చినట్టుగా ఏదైతే ఆయన వస్తాడో మనకు తెలియదు. ఆయన రాకడ కంటే ముందే మనం సిద్ధపడి పరిశుద్ధులుగా ఉంటే పరలోక రాజ్యానికి ఆయన మనల్ని పిలుచుకుంటాడు. ప్రేమల దేవుడు, ఇంకా బాప్తిసం తీసుకోకపోతే ఇప్పుడే సిద్ధపడండి. ఎందుకంటే ఎవరి జీవితం ఎప్పుడు ముగుస్తుందో వచ్చే క్రిస్మస్కి మీలో ఉన్న వారందరూ ఉండలేదు. ప్రేమైన దేవుడు, పోయిన డిసెంబర్ 25కి క్రిస్మస్కి మన గ్రామంలో సంఘంలో ఉన్నవారు ఈ డిసెంబర్ 25కి ఉన్నారు లేదు. ప్రేమైన దేవుడి బిడ్డలా, నేను వచ్చిన తర్వాత నలుగురు చనిపోయారు కదా మన సంఘంలో. కనుక మనం కూడా ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఇక్కడే క్రిస్మస్ వేడుకలు చేసిన దైవజనుడు కూడా కన్నుమూచాడు కదా. ఇక్కడే క్రిస్మస్ వేడుకలు చేసిన దైవజనుడు ఇంకొక దైవజనుడు కూడా కన్నుమూచాడు కదా. ఇక్కడే వాక్యం విన్న మీరు నేను కూడా ఒకరోజు కన్ను మూస్తాం. మరణానికి వెళ్ళక ముందే పాపాన్ని కడిగి వేసుకుని పరిశుద్ధులుగా మారితే పరలోకానికి మనం వెళతాం. ప్రార్థించుకుందాం, తలలోచుకుందాం. అమృతగా ప్రేమించిన మా కళ క్రీస్తు మా కొరకు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా నీ సన్నిధిలో ప్రభావం పాపముతో రాకుండా మా పాపము హిమముగా తెల్లగా చేయుతండి. ఈ సోపుతో మమ్మల్ని కడుగునయ్యా. మా అపరాధములను బట్టి మా పాపములను బట్టి కలువరి సిలువలో మీరు నలిగిపోయారు. మా కొరకు రక్తాన్ని చిందించాలి. మా కొరకు సత్రము స్థలమేని వాడిగా కరుణ పెట్టబడ్డారు. మీ మాటలు మేమందరూ విన్న మాటలు మా హృదయంలో తీసుకుని వాక్యాన్ని మాకు దయచేయండి. ఈ వాక్యం నీ బిడ్డలు కూడా తండ్రి ఒక మంచి నిర్ణయం తీసుకుని రాబో రోజుల్లో ప్రభా నేను దేవుని వరకు బ్రతుకుతాము, ఆరాధనకు వస్తాము అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళవద్దు. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకురండి. మీ కొరకు ఆయన సత్రంలో స్థలం లేని వాడిగా వచ్చాడు. మీ పాపములను బట్టి ఆయన వీపు మీద వేసుకున్నాడు. మీరెవ్వరూ కూడా మౌనంగా వెళ్ళిపోదు. మీ హృదయంలో తీర్మానం చేసుకున్నారు. దేవా నన్ను క్షమించండి అని వేడుకునండి. దేవా పాపం నుండి ఉన్నప్పటికీ నన్ను కడుగుమని పవిత్రపరచమని మీరు వేడుకునండి. ఒక గొప్ప మంచి నిర్ణయం తీసుకుని ఈ క్రిస్మస్లో దేవుని కొరకు బ్రతుకుతామని నిర్ణయం తీసుకున్నాం. దేవుడు మన కొరకు ఈ భూమికి వచ్చినందుకు ఆయన కొరకు మన కష్టాన్ని కానుకలుగా ఇస్తామని తీర్మానం చేసుకున్నాం. దేవుడు చేసే మేలు మనం మర్చిపోకూడదు. ప్రేమ దేవుడు ప్రతి వారం మీ హృదయంలో తీర్మానం చేసుకున్నాం. ఇక నుంచి నేను నా కుటుంబం నా పిల్లలు నీ సన్నిధికి వస్తామని తీర్మానం చేసుకున్నాను. నీ సన్నిధిలో బ్రతుకుతామని తీర్మానం చేసుకున్నాను. నీ మందిరపు ఆవరణలో ఉంటామని తీర్మానం చేసుకున్నాను. నీ హృదయంలో మంచి మనసుతో తీర్మానం చేసుకుని ఇంకా బాప్తిసం పొందకపోతే మీరు బాప్తిసం కొరకు సిద్ధపడండి. మీ పాపములను కడిగి వేసుకుని పరిశుద్ధంగా మారాలి. మౌలికగా ప్రేమించిన అక్కడ మరోసారి బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను. చెప్పబడ్డ వాక్యము మంచి నేలలో ఫలించడం సహాయం దయచేయండి.